హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు మొత్తానికి మా ఫ్రెండ్ అయితే కలిసారనమాట, రాకేష్ని. సో నా పాత ఆఫీస్ ఫ్రెండ్, జెన్పాక్ ఫ్రెండ్. సో ఇతను ఇప్పుడు కలిశాను. అండ్ ఇతను పక్కన గురుద్వారా ఉందంట. సో అక్కడికి వెళ్ళి ఈవినింగ్ టిఫిన్ అయితే పెడతారనమాట. సో అన్నదానం టైప్. సో లొకేషన్స్ కూడా చూడడానికి బాగుంటుందంటే ఇంకా ఇక్కడ దిగాను అనమాట నేను. సో రాకేష్, ఎప్పుడు వచ్చావు నువ్వు లండన్? నేను నిన్నే వచ్చా. కొద్దిగా చూపిరా ఈ లండన్ ఎలా ఉంటుందో. చూపించేసాను, మొత్తం అయిపోయింది. బాగుంటారంటే కదా బ్రిటిష్ పాపలు ఇక్కడ. సో లండన్ నేను ఆల్మోస్ట్ ఒక 2 years బ్యాక్ వచ్చారనమాట ఇతను. సో నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఇతను ఇటు వచ్చేసాడు. సో ఫస్ట్ ఎక్కడ ఉండేవాడు లండన్లో? అమ్మాయిల హృదయాల్లో ఉంటాను నేను. నిజంగా చెప్పి ఇప్పుడు ఓకే, అది ఓకే. కానీ ఏ సిటీలో ఉండేవాడు ఫస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ వచ్చినప్పుడు? అంటే ఫస్ట్ స్కాట్లాండ్లో ఉండేవాడిని. ఓకే. తర్వాత ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఉంటున్నారని చెప్పి షిఫ్ట్ అయిపోయింది. ఓకే. సో ఫస్ట్ ఏ కోర్స్లో ఉండేవాడు? ఫస్ట్ MBA. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఫ్యాషన్ మార్కెటింగ్ చేంజ్ అయ్యాను. ఇక్కడ అమ్మాయిలు అందరూ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఫ్యాషన్ మార్కెటింగ్. ఓకే. నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అవునవును, తెలుసు. చూసేటోళ్ళు కూడా నాకు అప్పించింది అనుకుంటా. ఈ బ్రిటిష్ అమ్మాయిలు చాలా బాగుంటారు ఇక్కడ. సో వాళ్ళ కోసం నేను షిఫ్ట్ అయ్యాను యాక్చువల్లీ. ఓకే. సో ఇప్పుడు ఇతను ఫ్యాషన్ మార్కెటింగ్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఉండేది లండన్లో ఉంటున్నాడు. ఇంతకుముందు గ్లాస్గో, స్కాట్లాండ్ అటువైపు ఉండేవాడు. సో ఇతను ఒక 1.5 year నుంచి ఉంటున్నాడు కాబట్టి లండన్ మీద మొత్తం ఒక ఐడియా అనేది అయితే వచ్చేసింది అనమాట. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఏ బస్ ఎక్కడ. మనకి ఎలాగో సిటీ మ్యాపర్ ఉంటుంది కాబట్టి అది చూసుకొని వెళ్ళిపోతాం. బట్ ఇతను అయితే ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్తాను. సో నువ్వు చూసిన ప్లేసెస్ ఏంటి ఎక్కువ? ప్రస్తుతానికి ఓన్లీ గ్లాస్గో, లండనే తిరగాలి. మళ్ళీ హాలిడేస్లో యూకే అంతా ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇక్కడ ఎవరు వర్క్లో వాళ్ళు ఉంటారు అండ్ బిజీగా ఉంటారు కాబట్టి అంత ఖాళీ ఉండదు అనమాట తిరగడానికి. అదో మన గురుద్వారా వచ్చేసి. సో గురుద్వారా అంటే ఇప్పుడు చూడండి. ఓకే. సో గాయస్, ఇది గురుద్వారా ఇక్కడ. సో కెన్సింగ్టన్ ఏరియాలో గురుద్వారా అనమాట, పవర్. ఇది కూడా నాతో పాటు వచ్చేస్తుంది. సో గురుద్వారా ఇది. సో కెన్సింగ్టన్ ఏరియా అనమాట ఇది మొత్తం. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. సో చూద్దాం ఇక్కడ కూడా మనకి ఎలా ఉంటుంది. వెల్కమ్ టు కల్సా జాత్. సో కల్సా జాత్ సెంట్రల్ గురుద్వారా లండన్ అనమాట. సో సెంట్రల్ లండన్ ఇది. ప్లీజ్ రెస్పెక్ట్ ద గురుద్వారా. ఆల్కహాల్, సిగరెట్స్ అండ్ డ్రగ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ది premises. Please don't enter if in possession or under the influence of these items. సో ఈ ఐటమ్స్ ఉన్నప్పుడు ఎలా కాకూడదు అనమాట. సో చూద్దాం లోపల వీడియో ఎలా ఉందో లేదో. సో గురుద్వారా ఇది ఏరియా సిట్టింగ్ ఏరియా అనమాట. సో కూర్చొని తినడానికి, ప్రేయర్ చేసుకోవడానికి పైన ఉంటుంది. ఇది తినడానికి అనమాట. ఇదంతా చాలా పెద్ద ఏరియా. సో ఇప్పుడైతే గురుద్వారాలో ఈవినింగ్ లంచ్ అయితే తినేసాం ఇద్దరం. నాకైతే నచ్చింది. ఏం లేదు, జస్ట్ నార్మల్గా వైట్ పులావ్ రైస్, పప్పు, చపాతీ, కాలీఫ్లవర్ అండ్ 2 వెజిటేబుల్స్ అనమాట. సో నాకైతే నచ్చిందనమాట. సో జస్ట్ ఒక కడుపు నిండడానికి ఇటువైపు వచ్చినప్పుడు తినడానికి బాగుంటుంది. ఇక్కడ ఎక్కువ ఈవినింగ్ టైం వస్తూ ఉంటారంట. సండేస్ అయితే మొత్తం ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు అందరూ వస్తుంటారు. ఇప్పుడు అంటే వర్కింగ్ డేస్ కాబట్టి, మండే, ట్యూస్డేస్ కాబట్టి, వీక్ డేస్ కాబట్టి తక్కువ ఉన్నారు. సో వీడియో కూడా తీసి మీకు చూపిస్తాను.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బృందావనం పార్క్ అని చెప్పాడు అనమాట. చూద్దాం ఇక్కడ ఒక 10 minutes ఉంటే మరి నెక్స్ట్ నా ఇంటికి వెళ్ళిపోవాలి నేను. సో ఏరియా మొత్తం ఇదంతా కెన్సింగ్టన్ ఏరియా, కెన్సింగ్టన్ ఏరియా ఇదంతా. సో చూడండి బ్యాక్ సైడ్ ఎలా ఉందో. సో ఈ టెస్లా ఇది సో మనం యూట్యూబ్లో చూస్తుంటాం కదా. సో ఫస్ట్ టైం నేను మొన్న చూశాను, చాలా చోట్ల ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మోడల్ అంటే డ్యూయల్ మోటార్ అని ఉంది. నాకు టెస్లా కార్ల మీద నాకు కొద్దిగా ఐడియా లేదు. ఆటోమేటెడ్ పైలట్ డ్రైవింగ్ అని తెలుసు. ఇది వచ్చేసి AMG E53, రేంజ్ రోవర్, అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ రోడ్స్ కూడా విశాలంగా ఉన్నాయి. నేను ఇప్పుడు ఉంటున్న ఏరియా మీద కొద్దిగా స్పేషియస్గా ఉన్నాయి రోడ్స్ అవి. అండ్ అన్ని ఆడి, బెంజ్, BMW ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇటువైపు. అన్ని వోల్వోలు, బెంజులు, BMW. సో నడుస్తున్నాడు మా వాడు. సో ఇప్పుడు ఇతను చెప్తాడు అనమాట ఇండియాకి లండన్కి డిఫరెన్స్. ఇండియాకి లండన్ డిఫరెన్స్ చెప్పు. వద్దు చెప్పు. ఇండియా లండన్ క్లీన్గా ఉంటుంది ఇక్కడ. ఓకే. స్టూపిడిటీ, నాన్సెన్స్, న్యూసెన్స్ ఉండదు. ఇంకా నువ్వు అబ్జర్వ్ చేసింది బిగ్గెస్ట్ డిఫరెన్స్? ఇవో రోడ్లు అటు చూపి ప్యాన్ చేయట్టు ఎంత క్లీన్గా, నీట్గా ఉంటుంది. నాకు నచ్చింది ఏంటంటే ఇందులో సిస్టమాటిక్, హైజీన్, ఒకళ్ళ గోల ఇంకొకళ్ళకి ఉండదన్నమాట. నువ్వేం చేస్తున్నావు రోడ్డు మీద, ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నావు వీడియో, పక్క నుంచి నడుచుకొని వెళ్ళిపోతాడు వాడు, ఏమంటారు. అదే మన ఇండియాలో అనుకో, కల్లో కళ్ళు పెట్టి చంపుతాడు, కళ్ళు పెట్టి చంపుతాడు. మనం ఆడి మొక్క చూసేదాకా చంపేస్తాడు. దెబ్బకు మనకి కింద నుంచి పైకి వచ్చేస్తుంది జ్వరం. ఇక్కడ చూడండి ఇట్లా తీసుకుంటున్నాం, ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు గోల వాళ్ళది. ఒకరు డ్యాన్స్ చేసుకుంటారు, ఒకరు పాటలు పెట్టుకుంటారు, ఒకరు పాటలు పాడతారు. నేను ట్రావెల్ చేసినప్పుడు బస్సులో పాటలు పాడారు. ఒక అతను పెద్ద ఆయన, అంటే ఒక 35-40 years ఉంటుంది. ఆయన పాట పాడితే అందరు క్లాప్ చేసి ఎంకరేజ్ చేశారు. అదే మన ఇండియాలో చేసాం అనుకో, నేను డిగ్రేడ్ చేయట్లేదు ఇండియానే. పోలీసులు ఫోన్ చేసి పిక్చర్ వచ్చాడు బస్సులో అంటారు. అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, తన లేడీ వెనక్కి వెళ్ళిందా, వెనక్కి తిరిగి కూడా చూడలేదు, ఎవరు గోల వాళ్ళదనమాట ఇక్కడ. సో నాకు అది నచ్చింది ఇక్కడ. హైజీన్, సిస్టమాటిక్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అన్నట్టు నడుస్తుంది ఇక్కడ. ఎవ్వరు నవ్వుకోరు, ఎవ్వరు అడగరు, ఎవ్వరు మాట్లాడరు, ఎవ్వరు గోల వాళ్ళది ఉంటుంది. నాకు అదైతే ఇక్కడ నచ్చింది అనమాట. ఫుడ్ కూడా బాగుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ పార్క్ అంట, అయిపోయాక అటు నుంచి ఇంటికి వెళ్ళిపోతాం. ఎవరిని అడిగినా కూడా మన ఇండియాకి వెస్ట్రన్ కంట్రీస్ డిఫరెన్స్ ఏంటంటే సిస్టమాటిక్, హైజీన్, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి జాబ్ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. ఒకళ్ళు నోట్లు నోరు పెట్టరు, ఒకరి గోళలో ఒకళ్ళు దూరరు అనమాట ఇక్కడ. సో అది నేను డిఫరెన్స్ చేసి. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.